మీకా గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకొందురు. సకల జనులు వాళ్ళు ఏం చేస్తున్నారంట? తమ దేవతల్ని నామాన్ని స్మరిస్తున్నారు. ఇక్కడ మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని స్మరించు, ఎల్లప్పుడూ స్మరించెదము, స్మరించుచు. అంటే ఈ మీకా అనైనా మనమైతే అంటే ఏదో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు, ప్రత్యేకంగా చెప్తున్నాడు ఈ మాట. మీకా అంటే ఆ పేరుకు అర్థం, మీకా అంటే ఆ పేరుకు అర్థం యెహోవా వంటివాడు ఎవడు. మీకా అంటే ఆ పేరుకు అర్థము యెహోవా వంటివాడు ఎవడున్నాడు భూమి మీద అని అర్థం. సరే, మనమైతే అని ఉంది, చదువుకుందాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. సామ్స్ 20:7. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం తీసుకొని చదవండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రాలను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయపడదుము. చదవండి. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. ఇప్పుడు మనం అక్కడ చదివినాం కదా, వారైతే వాళ్ళ దేవతలను ఆరాధిస్తారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని బట్టి అతిశయపడదు. వాళ్ళు వారి పేరును ఆరాధిస్తున్నారు, మనము దేవుని పేరును ఆరాధిస్తున్నాం. అయితే వారు కృంగి నేలన పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలబడి ఉన్నాము. ఉద్దేశం ఇదే, యెహోవా నామాన్ని ఆరాధించే మనము కృంగి పడిపోయిన వాళ్ళమా, లేదా చక్కగా లేచి నిలబడిన వాళ్ళమా? మనమంతా లేచి నిలబడిన వాళ్ళమా, కృంగి పడిపోయిన వాళ్ళమా? వారైతే కృంగి పడిపోయి ఉన్నారు, మనమైతే లేచి నిలబడి ఉన్నాం అనే మాటని గుర్తు చేస్తుంది. వాళ్ళు గుర్రాలు ఉందని, రథాలు ఉందని అతిశయపడతారు. అయితే వారు కృంగిపోయారు, పడిపోయారు, మనం లేచాము, మనం నిలబడి ఉన్నాము అని. ఎందుకు వాళ్ళు కృంగిపోయారు? వాళ్ళు ఎందుకు పడిపోయారు? వాళ్ళు ఎందుకు లేవలేకుండా ఉన్నారు? మనం ఎందుకు లేచాము? మనం ఎందుకు చక్కగా నిలబడి ఉన్నాం ఈ దినాల్లో అని కొన్ని మాటలు చదివితే మనకు అర్థమవుతుంది. చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. Proverbs chapter 24:10. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 24:10 చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. శ్రమ దినమున శ్రమ దినాల్లో ఏమవుతారంట? ప్రజలందరూ కూడా కృంగిపోతారు అని. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. సరే, గమనిస్తాం. శ్రమలు వస్తే అందరూ ఏమైపోతారు? మనం కూడా ఏమైపోతాం? అందరూ కూడా కృంగిపోతారు, చక్కగా నిలబడలేరు. శ్రమలు అందరికీ వస్తుంది, మనకు వస్తుంది, లోకంలో ఉండే ప్రతి మనుషులకి వస్తుంది. అప్పుడు ప్రతి మనుషుడు చేసేయాల్సిన పని కృంగిపోవడం. శ్రమ ఎక్కడుంది అంటే మత్తయి సువార్త చదువుకుందాం. 18వ అధ్యాయం 7వ వచనం. Matthew chapter 18:7. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం. అభ్యంతరముల వలన
లోకానికి శ్రమ. చాలు చాలు చాలు. లోకానికి ఏముంది? వాక్యం చెప్తుంది లోకానికి శ్రమ. లోకం అంటే మనమే, మనుషులమే. ఇంకో దగ్గర ఏం రాయబడిందంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. జాన్ చాప్టర్ 16:33. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. లోకములో మీకు శ్రమ కలుగును. లోకానికి శ్రమ అనడా? లోకములో మీకు శ్రమ. ఈ లోకములో బ్రతుకుతున్న ప్రతి మానవుడు, ప్రతి మనుషుడికి శ్రమలు వస్తాయి. శ్రమ ఎట్లా స్టార్ట్ అయింది? శ్రమలు లోకానికి ఎట్లా స్టార్ట్ అయింది? ఎవరు తీసుకొచ్చారు శ్రమలు లోకానికి? చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12 క్షమించండి 12. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. చాలే చాలు. ఎవరికి శ్రమ? భూమి లోకంలో ఉన్న వారికి శ్రమ. ఎవరు తీసుకొచ్చారు? అపవాదాన్ని క్లియర్గా చూడండి కింద. ఇప్పుడు చదువుకుందాం. ఆది దినాల్లో బాగున్న ఆదాము అవ్వలొక్క తోటలో ఎవరు శ్రమల పాలు చేసింది? ఎవరు? ఆదాముని అవ్వల్ని, అతనే కదా. అందుకే లోకానికి వాడు అధికారి, ఈ లోకానికి వాడు దుష్టుడు, ఈ లోకానికి వాడు దేవత అని రాయబడింది వాక్యం. కాబట్టి లోకంలో ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తాయి. ఎంత శ్రమ అంటే ఒక మనుషుడు చక్కగా ఉన్న మనిషి, బాగున్న మనిషి కృంగిపోయేటట్లుగా చేస్తుంది శ్రమలు. సరే, కృంగిపోతే అట్లే ఉంటే పర్వాలేదే. శ్రమలు వచ్చినప్పుడు ఒక మనిషి పడిపోతాడంట మరలా. ఎందుకు పడిపోతాడు? కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 12వ వచనం. సామ్స్ 36:12. 36వ అధ్యాయం కీర్తన గ్రంథం 12వ వచనం. అదిగో పాపం చేయవారు అక్కడ పడిపోయి ఉన్నారు, లేవకుండానే లేచేదానికి కూడా కావడం లేదంట. అదిగో అక్కడ పడిపోయి ఉన్నారు. మీరు చదువుకున్న లేఖన భాగం కీర్తన గ్రంథం 20వ అధ్యాయం మనం చదువుకున్నారు, గుర్తుందా? వారు కృంగి నేలన పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలబడి ఉన్నాం. మనమైతే శ్రమల ద్వారా మనుషుడు కృంగిపోతాడు, పాపమును బట్టి మనుషుడు పడిపోతాడు. శ్రమలు వస్తే మనిషి కృంగిపోతాడు, దాని ద్వారా తప్పు చేయటాన్ని బట్టి, పాపం చేయడాన్ని బట్టి మనుషుడు సంపూర్ణంగా వాడు కింద నేలన పడిపోతాడు. వాళ్ళను లేవనెత్తే వాళ్ళు లేరా లోకంలో? లేరా? కృంగిపోతే, పడిపోతే లోకంలో ఉన్న ప్రజల్ని లేవనెత్తు వారు లేరా? లేరా? ఉన్నారా? ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు? లోకంలో పడిపోతారమ్మా. చాలా మంది పడిపోయినారు, చాలా మంది శ్రమల్లో ఉన్నారు. వాళ్ళను చక్కగా లేవనెత్తువారు లేరా? లేరు. కాబట్టే యేసు ప్రభు రావాల్సి వచ్చింది. ఒకవేళ వేరే వాళ్ళు లేపే వాళ్ళు ఉంటే, చక్కగా నిలబెట్టే వాళ్ళు ఉంటే యేసు స్వామి రావాల్సిన అవసరం కూడా, ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు? ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు? ఒక్కోటా? అందుకే వాక్యం చెప్తుంది, అదిగో వారు పడిపోయి ఉన్నారు, లేవకుండానే ఉండిపోయినారు. వారు పాపం నుంచి లేవనెత్తువాడు లేడు, శ్రమల నుంచి లేవనెత్తువాడు లేడు. ఏ స్థితిలోనే ఆ స్థితిలోనే ఉండిపోవాల్సిందే. చూడండి, 145వ కీర్తన 14వ వచనం. సామ్స్ 145:14. యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు,
కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు యెహోవానే, ఆయనే అని రాయబడి ఉంది. ఎంతమంది పడిపోయారో, ఎంతమంది కృంగిపోయారో వాళ్ళందరినీ కూడా యెహోవా లేవనెత్తువాడు. ఎందుకు ఆయనే లేవనెత్తుతాడు? ఆయనే ఎందుకు లేవనెత్తాలా? మీరెవరు పాపంలో పడిపోతే కృంగిపోతే వాళ్ళని లేవనెత్తే వాళ్ళు లేరా? యెషయా గ్రంథము 43వ అధ్యాయం, ఐజయా చాప్టర్ 43 వర్స్ 11వ వచనం. 43వ అధ్యాయం 11వ వచనం. నేనే యెహోవాను. అదిగో స్పష్టంగా చెప్పాడు ఆయన. నేనే యెహోవాను, దేవుడను, నేను తప్ప వేరే రక్షకుడు మనుషులకు లేదు అన్నాడు. క్లియర్ గా చెప్పాడు ఆయన. ఎవరైనా ఉన్నట్లయితే యేసు రావాల్సిన అవసరం లేదు. చాలా దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరో లేవనెత్తేవాళ్ళు. మనిషిని లేవనెత్తుటకు మనిషిని చక్కగా నిలబెట్టుటకు ఎవరి వల్ల కావడం లేదు. కారణం వాళ్ళ వల్ల కావడం లేదు. నేనే యెహోవాని, నాకు తప్ప వేరే రక్షకుడు లేడు, రక్షించేవాడు మానవునికి లేడు. అందుకే తెలిసిన భాగాలే గుర్తు చేసుకొని ప్రభుని ఆరాధిస్తాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 12వ వచనం చదివితే, యాక్ట్స్ చాప్టర్ 4 వర్స్ 12. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము చదువు 12వ వచనం. తెలుగు చదవండి. అపోస్తలుల కార్యం 4. ఏ నామములో రక్షణ కలగదు, ఆకాశము క్రింద ఏ నామములో కూడా రక్షణ మనుషుడికి లేదు. ఆకాశం క్రింద భూమికి పైన ఏ పేరున ఏ నామములోను మనుషునికి పాపము నుండి రక్షణ లేదు. అందుకే ఈ నామములో, యేసు నామములో ఉన్నట్లయితే అదే చెప్తూ వచ్చాం కదా, ఆయన రావాల్సిన అవసరమే లేదు. ఈ నామములోనే రక్షణ, వేరే నామములో లేదు. చాలా నామాలు ఉన్నాయి అనుకోండి లోకంలో, చాలా పేర్లు కలిగిన ఉన్నారు కానీ మనిషిని లేవనెత్తువాడు, చక్కగా నిలబెట్టేవాడు, పాపము నుంచి రక్షించేవాడు లేదు. కాబట్టి ఎందుకు అన్నాడు నేనే అని? ఎందుకు అన్నాడు? నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ఈ నామములోనే ప్రతి మనుషుడు రక్షించబడవలను అని ఎందుకు అన్నాడంటే, మనిషిని పాప పరిహారార్థం కొరకై కల్వరి శిలువలో బలియాగాన్ని అర్పించినవాడు ఆయనే. తన కుమారుని పంపిన దేవుడు రక్షణ కార్యాలు చేశాడు. తన కుమారుడి లోకానికి వచ్చి కల్వరి శిలువలో ప్రాణాన్ని బలియాగాన్ని అర్పించిన దాన్ని బట్టి మనుషులకి సంపూర్ణ రక్షణ అనేది దొరికింది. అంత ఖచ్చితంగా ఆయన చేశాడు. కాబట్టి ఒకవేళ మీకు డౌట్గా ఉంటే, అన్ని యొక్క పురాణాల్లో కానీ రక్తం చిందించకుండా పాప విమోచన కలుగదు అని ఉంటది. రక్తము చిందించబడకుండా, ఒక పరిశుద్ధమైన నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం చిందించబడకుండా మనిషిని పాప విమోచన లేదు అని అన్ని శాస్త్రాలు కూడా ఉంటుంది, మాటలన్నీ కూడా. అందుకే మీకు అన్నాడు మనమైతే అన్నమాట ప్రత్యేకంగా పలికాడు. మనమైతే లేచి ఉన్నాం, నిలబడి ఉన్నాం, వారైతే కురింగిపోయి ఉన్నారు, పడిపోయి ఉన్నారు. ఈ నామంలో మనకు రక్షణ పొందినాం కాబట్టి. సరే, ఎంతవరకు పడిపోయారు మనుషులు అంటే, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం, ఐజయా చాప్టర్ 26 వర్స్ 19. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. బ్రతుకుదురు, సజీవులు కలవు, అదిగో మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించు. ఎక్కడ పడిపోయినారు? మట్టిలోకి వెళ్ళిపోయారంట. మట్టిలో నుంచి తీయబడ్డాడు మనిషి. మట్టిలో నుంచే మనిషిని తీసి ఆయన ఒక రూపాన్ని సిద్ధపరిచాడు. అయితే మట్టిలోకి వెళ్తారంట. ఎవరో మట్టిలోకి వెళ్ళేది ఎవరు? మట్టిలోకి వెళ్ళేది ఎవరు? మనమే. మట్టిలో కలిసిపోయేది ఎవరు? మనమే.
అంటే ఒక్కసారి ఒక మనిషి కృంగితే, ఒక్కసారి పాపము నుంచి, పాపముల జీత మరణం కాబట్టి పాపము మరణానికి తీసుకెళ్తుంది, సమాధికి తీసుకెళ్తుంది, మట్టిలోకి తీసుకెళ్తుంది. మట్టి నుంచి వచ్చినావు కాబట్టి నువ్వు మట్టి అయిపోతావు అన్నాడు. మరలా అక్కడి నుంచి లేపిన వాడు ఎవరు? దానికి చాలా ఉదాహరణలు యేసు ప్రభు 3.5 సంవత్సరం భూమి మీద ఉండేటప్పుడు చాలా ఉదాహరణలు. అప్పుడే ఒక 2-3 గంటలైంది, అమ్మాయికి 13 వయసు అమ్మాయి చనిపోయింది. ఒక 2-3 గంటల్లో చనిపోయింది అమ్మాయి, అప్పుడే ప్రాణం పోయింది. యేసు ప్రభు అన్నాడు అమ్మాయి దగ్గరికి వచ్చి, అమ్మాయి చిన్నదానా లే అన్నాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ఒక మనిషి లాజరు చనిపోయి 4 రోజులై సమాధిలో పెట్టారు. సమాధి దగ్గర పోయి, లాజరు బయటికి రా అని పిలిచాడు ఆయన. చనిపోయి 4 రోజులైన తర్వాత ప్రాణం వచ్చింది. చనిపోయి కొన్ని గంటల్లో తిరిగి ప్రాణం తీసుకొచ్చింది ఆయన. అందుకే మనమైతే మనకు శ్రమలు వచ్చాయి, మనం కూడా పాపం చేసి పడిపోయిన వాళ్ళమే, మనం కూడా మరణానికి పాత్రులమే. అయితే మనల్ని లేవనెత్తాడు. ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుదాం, మొదటి వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 verse 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు బ్రతికించెను. లేపాడంట, మనల్ని బ్రతికించాడంట. లోకములో మనుషులు చచ్చిన వారుగానే ఉన్నారు, కానీ మీరు లేచారయ్యా, మీరు బ్రతికారు. యేసు ప్రభు సద్దుకైలు, పరిసయ్యులు అనే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి యేసు ప్రభు ఏమన్నాడంటే, చాలా మాటలు మాట్లాడాడు, కానీ ఒక మాట అన్నాడు, మీరు సమాధికి సున్నం కొట్టిన సమాధులరా మీరు అన్నాడు. అంటే ఎప్పుడో మానవత్వంలో, దైవత్వంలో సచ్చి సమాధిలో ఉన్నారు మీరు. ఊరికే మనుషులు బ్రతుకుతున్నారే గాని చచ్చిన వాళ్ళు మీరు. ఎప్పుడో పడిపోయారు, ఎప్పుడో కృంగిపోయారు, ఎప్పుడో పడిపోయారు, పాపం చేశారు, మరణించి సమాధిలో ఉన్నారు మీరు అన్నాడు. అరే బతికే ఉన్నాం కదా, బాగున్నాం కదా అంటే, చచ్చి సమాధిలో ఉన్న మనుషులు మీరు అన్నాడు ఆయన. యేసు మనల్నైతే లేపెను, బ్రతికించెను, చక్కగా నిలబడెను. ఎందుకు వాళ్ళు లేవకుండా ఉన్నారు, ఎందుకు మనం లేస్తున్నామంటే చదువుదాం రండి. కీర్తన గ్రంథం 37వ కీర్తన, Psalms 37 verse 24. 37వ అధ్యాయం 24వ వచనం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి అతడు నేలన పడినను. ఇంకోసారి చదవండి. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కాబట్టి అతడు నేలలో పడిపోయినను ఉండడు. ఏం చేస్తాడు? లేస్తాడు. మనం కూడా చాలా పర్యాలు యేసు ప్రభు నమ్మిన తర్వాత కూడా, రక్షించబడిన తర్వాత, పరిశుద్ధులైన తర్వాత, నీతిమంతులైన తర్వాత కూడా ఎన్నో పర్యాలు శ్రమలు వస్తే కృంగిపోయినాం. ఒక పక్క లేచింది, అది మొదటిది భాగం. రెండోదిగా పాపంలో పడ్డాం, అయినా ప్రభు మనలను వదిలేసిందా? అట్లనే ఉండిపోరా పాపంలో, అట్లే ఉండిపో, భ్రష్టుడైపో, కృంగిపో, నాశనైపో, సచ్చి నరకానికి పో అని వదిలేసిందా? లేదు. అతడు చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు కింద పడినాను లేస్తాడు, లేచాడు, వదిలిపెట్టలేదంట ఆయన. ఇంకో దగ్గర మంచి సవాలు ఇస్తున్నాడు దేవుడు. ఎవరికి అంటే మనకే. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. డిటోనమీ చాప్టర్ 4 verse 7. చదవండి, చదవండి. ఎవరే గమకం, కన్నడ, తెలుగు, ఇంగ్లీష్ చదవండి. తెలుగు చదవండి. ఏలనగా మొరపెట్టినప్పుడు ఎల్లా మనకు దగ్గరగా ఉన్నట్లు. ఏ దేవుడైనా జనానికి దగ్గరగా ఉన్న చెప్పండి, సవాల్ విసిరాడైనా. నేను మీకు అంత దగ్గరగా ఉన్నాను. ఇంక పడిపోతే పడిపోయినట్లే. ఇంకా
లేసేదేం ఉండదు. క్లియర్గా ఉంది కదా, వాళ్ళు నేలన పడి ఉన్నారు, వాళ్ళు లేవకుండానే ఉన్నారు, లేపే వాళ్ళు లేరు అని. నేను మీకు దగ్గరగా ఉన్నట్లు ఎవరు లేరు మీకు. చాలా విషయాలు చెప్తాడు. మొదటి వాడిని నేనే, కడపటి వాడిని నేనే, మధ్యలో కూడా నా మధ్యలో ఏ దేవుళ్ళు ఏ దేవతలు కూడా లేదు అంటాడు క్లియర్గా, చాలా స్పష్టంగా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం, డిటోనమీ చాప్టర్ 32. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చదువుదాం. వచనం 12వ వచనం. తెలుగు. యెహోవా మాత్రము వానిని నడిపించెను. ఏ ఏ దేవుళ్ళు ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదంట. దీన్ని కొంచెం మీరు బాగా గ్రహిస్తే, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు, ఎవరు నాతో కూడా లేరు, నేనే మిమ్మల్ని రక్షించి, నేనే మీ సృష్టికర్త, ఇట్లా చాలా సమయంలో చెప్పుకోవాల్సి వచ్చింది. నేనే మీ డాడీరా, నేను మీ మమ్మీని రా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఎందుకు చెప్పుకో, మీ మామని రా, నేను మీ బామర్దని రా, ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? నేనెవరో తెలియదామే అని, తెలీదా? ఇట్లా చెప్పుకోవాల్సి వస్తుంది, అడిగి అడిగి చెప్పుకోవాల్సి వస్తుంది. కారణం ఎక్కడికో పోతుంది అనుకోండి తలంపులు. కాబట్టి ఎవరూ లేరు, ఎవరూ లేరు, నేనే మీకు దగ్గరగా ఉన్నది అంటే మనుషుడు అంత అంధకారంలోకి వెళ్ళిపోయాడు, ఎవరో గుర్తించలేని స్థలంలోకి వెళ్ళిపోయాడు, అంత మబ్బు గల చీకటి దినాల్లోకి వెళ్ళిపోయాడు మనిషి. ఆయన చేయి పట్టుకున్నాడు కాబట్టి లేవనెత్తాడు. సరే, మనం లోకం నుంచి మనల్ని ఆయన లేపాడు, ఆయన సన్నిధిలో నిలబెట్టాడు, ఆయన చక్కగా మనల్ని నిలబెట్టాడు. చాలా పర్యాలు కూడా మనం కృంగిపోయి పాపంలో పడినప్పుడు కూడా, నీతిమంతుడు పడిపోయినా తిరిగి, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా తిరిగి మనుషుడు లేస్తాడు. కారణం, లేపేవాడు ఉన్నాడు. అట్లనే వదిలేసేవాడు కాదు దేవుడు. అందుకే చెప్పాల్సి వచ్చింది, లేపేది నేను, నిలబెట్టేది నేను, రక్షించేది నేను, నేను తప్ప వేరే రక్షకుడు లేడు మీకు అని చెప్తూ వచ్చాడు. సరే, ఇంకొన్ని మాటలు చదువుకుందాం. మీకా గ్రంథం 7వ అధ్యాయం, మీకా 7వ అధ్యాయం 8వ వచనం. మీకా 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీకా గ్రంథం. నా శత్రువా, అతిశయపడవద్దు, నేను కింద పడినాను. అదిగో 7 సార్లు పడినా, ఎన్నిసార్లు పడినా మనం ఏం చేస్తామంట? లేస్తామంట తిరిగి. లోకస్తులు లేయలేరు, వాళ్ళు పడిపోయేవారు ఉన్నారు, వాళ్ళు లేవనెత్తేవారు లేరు. అందుకే ఈ నామాన్ని స్తుతించి పొగడిపాడు ఆరాధించాలంట. శత్రుతో అంటున్నాడు మీకా, అందుకే యెహోవా వంటి వాడు ఎవడూ లేడు, యెహోవా వంటి వాడు భూమి మీద ఎవడూ లేడు, ఆయన లాంటి దేవుడు లేరు ఎవరు. శత్రువా, ఒకవేళ నాకు శ్రమణ వచ్చింది, నేను పడిపోయినాను అనుకోండి, కృంగిపోయినాను, అయినా తిరిగి లేస్తాను. లేపే ఆయన ఒక ఆయన ఉన్నాడు నాతో, నన్ను చక్కగా లేపి నిలబెట్టేవాడు, చక్కగా నన్ను నిలబెట్టే ఒక ఆయన ఉన్నాడు, పడిపోకుండా నిలబెట్టే ఆయన ఒక ఆయన ఉన్నాడు. మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలవబెట్టుటకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. వస్తా 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 అట్లే చేస్తా ఉండు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, మధ్య భాగం చదవండి. మధ్య భాగం, తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబెట్టుటకు అని చదవండి. తెలుసు చదవండి. ఎక్కడ మనం నిలబడాలని?
ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడాలన్నా ఏం చెప్పండి ఖచ్చితంగా. ఏమని ఉంది అక్కడ? నిలబడాలి. తన ఎదుట పరిశుద్ధులుగా ఉండవాలని, లేదంటే నిలబడాలని. మనం అందరం దేవుని సన్నిధిలో మనలను పరిశుద్ధులుగా నిర్దోషిగా నిలువ పెట్టాలని. ఇంకా కొంచెం చూడండి క్లియర్ గా. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 వచ్చిన చదివితే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22 వచ్చిన, తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలువబెట్టుటకు అనుంది. మీకు అంటున్నాడు, శత్రువా 7 సార్లు పడిపోయినా సరే, సంపూర్ణంగానే పడిపోయినా సరే, దేవుడు నన్ను నిలబెట్టేవాడు ఉన్నాడు, లేవనెత్తువాడు ఉన్నాడు. యెహోవా అందరినీ, పడిపోయిన వారందరినీ, కృంగిపోయిన వారందరిని లేవనెత్తువాడు, నిలవబెట్టువాడు, ఉద్ధరించువాడు. అందుకే ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించాలి, పొగడాలి, పాడాలి, వర్ణించాలి, వివరించాలి. యెహోవా వంటి దేవుడు లేరు లోకంలో. మన ప్రభువు లాంటి నామం రక్షణ ప్రపంచంలో లేదు. మీరు ప్రభువు నమ్మి ఎంతకాలం అయింది? మీరు ఎన్నిసార్లు కృంగిపోయారు? కృంగిపోలేదా? మీరు ఎన్నిసార్లు పడిపోయారు? పడిపోలేదా? అట్లే ఉండిపోయారా? మళ్ళీ లేవలెత్తిన దేవుడు తన వాక్కునిచ్చి తన చేతి హస్తం చేత నిన్ను లేవనెత్తి నిలబెట్టి, లేవనెత్తువాడు, నిలబెట్టువాడు, స్థిరపరచువాడు. చెప్పండి. లేవనెత్తువాడు, నిలవబెట్టువాడు, చక్కగా స్థిరపరచువాడు. ఇంకెవరు లేరు. అందుకే ఈ నామాన్ని ఆరాధించాలి, ఈ నామాన్ని పొగడి పాడాలి, ఈ నామాన్ని స్తుతించాలి. మళ్ళా మాట చదువుతాం రండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథం 4:5. అందరూ చదువుకుందాం ఈ భాగాన్ని. మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. సకల జనములు తమ తమ దేవతల నామను స్మరించుకొందురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామను ఎల్లప్పుడూ స్మరించుకొందుము. సకల జనాలు తమ తమ దేవుళ్ళని, దేవతలు ఏం చేస్తారంట? చెప్పండి, ఏం చేస్తారంట? ఆరాధన చేస్తారంట. మనమైతే మన దేవుడైన యెహోవా నామాన్ని ఎల్లప్పుడూ, ఎందుకు? వాళ్ళు కృంగి నేలన పడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిలబడి ఉన్నాం. ఎన్నిసార్లు పడిపోయినా? 7 సార్లు పడిపోయినా, సంపూర్ణంగా పడిపోయినా, కృంగిపోయినా. మీకు ఇంకో మాట గుర్చేసి మనం ఆరాధనలకు వెళ్దాం. యోనా గ్రంథంలో, యోనా పుస్తకంలో అక్కడ చాలా మంది వ్యాపారస్తులు, దాంట్లో దేవుని నమ్మిన ఒక దైవజనుడైన యోనా పడవ వెళ్తున్నారు కదా. ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ పడవ మీదకి గాలి, తుఫాను గట్టిగా వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? చెప్పండి, ఏం చేశారు? వెరీ గుడ్. యోనా గ్రంథం పక్కలో చూడండి, మీకా గ్రంథం పక్కలో ఉంటది. యోనా 1వ అధ్యాయం చదువుదాం. యోనా 1వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఇప్పుడు అక్కడ చాలా మంది ఓడలో ఉన్నారు, చాలా మంది ఓడలో ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేశారంట. ఏమని ప్రార్థన చేశారు? చెప్పండి, ఏం ప్రార్థన చేశారు? రక్షించమనా? అంతేనా? దేవా, ఈ తుఫాను, ఈ గాలి అది ఆగితే కదా రక్షణ పొందేదానికి. అందరూ తమ తమ దేవుడిని ప్రార్థన చేస్తే ఆగిందా? వర్షం గాని, తుఫాను గాని ఆగిందా? ఎక్కువ అవుతానే ఉంది. సరుకులన్నీ తీసి పారేశారు, ఓడలోని సరుకులన్నీ ఎక్కువ అవుతానే ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి ఎవరు ఆ గాలి తుఫాను ఆపేసింది?
ఆ గాలి తుఫాను ఆసింది ఎవరు? ఎవరిని ఎత్తేస్తే ఆ గాలి తుఫాను ఆగిపోయింది? యోనా. యోనా ఎవరు? ఆయన అడిగారు వాళ్ళందరూ, ఎవరయ్య అనేది, ఎక్కడి నుంచి వచ్చావు, మీ ఊరేంటి, మీ వ్యాపారం ఏంటి అని అడిగాడు. దానికి ఏం చెప్పాడు ఆయన? క్లియర్గా చదవండి, అక్కడ చదవండి. యోనా ఏమన్నాడు చూడండి. సముద్రమునకును భూమినికి సృష్టికర్త అయిన ఆకాశమందున్న దేవుని యందు భయభక్తులు కలవాడను. సముద్రానికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను. ఇప్పుడు ఏ నామంలో ఆ తుఫానంతా ఆగిపోయింది? ఏ నామంలో? వాళ్ళందరూ రక్షించబడ్డారా? ఏ నామంలో? అందుకే అది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే మౌనంగా ఉండరు. ఏమో మౌనంగా ఉంటావా? ఉండలేరు. ఏం చేస్తారు? దేవా, నా జీవితంలో నీలాంటి దేవుడిని నేను చూడలేదు. చప్పట్లు కొట్టి పాడుకున్న ఎట్లా ఉంటావు, పొగడుకున్న ఎట్లా ఉంటావు, గట్టిగా దేవుని ఆరాధించుకున్న ఎట్లా ఉంటావు. అందుకే అది తెలిసిన వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. నిజం, నా జీవితంలో జరిగింది, యెహోవా నామము ద్వారా నాకు రక్షణ దొరికింది. నేను ఈరోజు నిలబడి ఉన్నాను. చక్కగా దేవుడు నన్ను నిలబెట్టాడు. నేను కుంగిపోయో, పడిపోయో, చనిపోయి నరకానికో, సమాధికి వెళ్ళేవాడిని కాదు అనేది నాకు అర్థమైంది. ఒకవేళ నేను ఆత్మీయ జీవితంలో కొన్ని పర్యాలు పడిపోయినప్పటికీ దేవుడు నన్ను వదిలిపెట్టాడు, తిరిగి నన్ను లేపుతున్నాడు. ఈ గ్రహింపు ఉంది కాబట్టి ఉదయమైనా, సాయంకాలమైనా, మధ్యాహ్నమైనా ఇటు సమాజంలో మనకి సమయం దొరికినప్పుడు ఏం చేయాలా? అది నీకు వస్తుందో రాదో, ప్రభా నేను ఆరాధించాలి, ప్రభా నీ ఇంట్లోకి వెళ్ళి. సైతాన్ నా గొంతు పట్టుకోకుండా, నోరు పట్టుకోకుండా నా నోరుని తెరువు. ఒక్క మాట నేను స్తుతించాలయ్యా. నువ్వు దేవుడికి ఇచ్చేది ఇది ఒకటే, ఏమి ఇవ్వడం లేదు. నువ్వు హృదయంలో నుంచి నాలుక ద్వారా, మనసు ద్వారా పొగిడి పాడి స్తుతించడమే నువ్వు ప్రభుకి ఇచ్చే గొప్ప సమర్పణ.